అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. ఏఎన్ఆర్ శత జయంతి వేడుకలపై నాగార్జున ప్రత్యేక వీడియో చేశారు. ఈ సంవత్సరం తనకు చాలా స్పెషల్ అన్నారు. తమ అభిమానులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ 2024 నాకెంతో ప్రత్యేకం. నాకే కాదు, మా కుటుంబ అభిమానులందరికీ ఇది ప్రత్యేకమే. ఏఎన్ఆర్ శత జయంతి వేడుకలు జరగనున్నాయి. ఆయన ఒక చిన్న గ్రామంలో పుట్టి సినీ పరిశ్రమలో ఉన్నత స్థానాలను సొంతం చేసుకున్నారు. శ్రమ, కృషి, పట్టుదలతో ఎదిగారు. ఆయన శత జయంతిని చాలా రకాలుగా సెలబ్రేట్ చేసుకున్నాం. సెప్టెంబర్ 20న ఆయన సినిమాలను విడుదల చేశాం. ఇండియాలోనే కాదు, విదేశాల్లోనూ వాటిని ప్రదర్శించాం. అలాగే ఈ సంవత్సరం ఏఎన్ఆర్ అవార్డును కూడా ప్రదానం చేస్తున్నాం. ఆ అవార్డును చిరంజీవికి అందించనున్నాం. దాన్ని ప్రదానం చేయడానికి అమితాబ్ బచ్చన్ వస్తున్నారు. ఇద్దరు లెజెండ్లు ఒకే వేదికపై కలగనున్నారు. అక్టోబర్ 28న జరగనున్న ఈ వేడుకలకు మీ అందరి సహకారం కావాలి అని నాగార్జున పేర్కొన్నారు. ఈ వేడుకలకు చిరంజీవిని ఇటీవలే ఆహ్వానించారు నాగార్జున. అమితాబ్, చిరంజీవిల రాకతో ఈ వేడుక మరింత ప్రత్యేకం కానుంది. ఈ శత జయంతి వేడుకను మరుపురానిదిగా చేద్దాం అంటూ చిరంజీవితో కలిసి దిగిన ఫోటోలను పంచుకున్నారు. ఈ ఫోటోలు చూసిన వారంతా ఈ ఇద్దరు హీరోలు యంగ్ గా కనిపిస్తున్నారని కామెంట్స్ చేశారు. మీరు యంగ్ హీరోలతో పోటీ పడుతున్నారు అని అన్నారు. టాలీవుడ్ లో పరిచయం అక్కర్లేని పేరు మెగాస్టార్ చిరంజీవి. కొణిదెల శివశంకర వరప్రసాద్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత చిరంజీవి పేరు మార్చుకొని తెలుగు ఇండస్ట్రీలో అగ్ర నటుడిగా ఎదగడమే కాకుండా ఇండియాలోనే అత్యధిక పారితోషికం తీసుకున్న నటుడిగా రికార్డ్ క్రియేట్ చేశాడు. ఇప్పుడు బుక్ మై షో లాంటి ఆన్లైన్ టికెట్ వెబ్సైట్స్ ఉన్నాయి, కానీ అప్పట్లో మెగాస్టార్ సినిమా విడుదలవుతుందంటే చాలు అభిమానులతో పాటు సినీ లవర్స్ థియేటర్ల ముందు క్యూ కట్టేవారు. ఇక చిరంజీవి వెండితెరపై రాకముందు రంగస్థలం మీద నాటకాలు వేసిన విషయం తెలిసిందే. అయితే రంగస్థలం మీద తాను వేసిన తొలి నాటకమే తనకు ఉత్తమ నటుడిగా అవార్డు తీసుకొచ్చిందంటూ 50 ఏళ్ల నాటి జ్ఞాపకాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా పోస్ట్ చేస్తూ, రంగస్థలం మీద నా తొలి నాటకం రాజీనామా. నర్సాపూర్లోని YNM కాలేజ్లో ఈ నాటకం జరిగింది. కోన గోవిందరావు గారి రచనలో నా తొలి గుర్తింపిది. ఈ నాటకంలో నటన వలన ఉత్తమ నటుడిగా అవార్డు కూడా అందుకున్నాను. నటుడు కావాలన్న కళ ఇక్కడి నుంచే మొదలైంది. ఈ నాటకం జరిగి నేటికి 50 ఏళ్లు పూర్తి చేసుకుంది అంటూ చిరు రాసుకొచ్చారు. ప్రభాస్ ను పాన్ ఇండియా స్టార్ ను చేసిన చిత్రం బాహుబలి. రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా తెలుగు చిత్ర పరిశ్రమ ఖ్యాతిని పెంచింది. 2015లో విడుదలైన ఈ సినిమా గురించి నిర్మాత శోభు యార్లగడ్డ తాజాగా ఓ పాడ్కాస్ట్ లో మాట్లాడారు. తమ చిత్రాన్ని 2 భాగాలుగా చేయడానికి గల కారణాన్ని, ఫస్ట్ డే నెగిటివ్ టాక్ రావడం పైన స్పందించారు. బాహుబలి చేయాలనుకున్నప్పుడే దాన్ని 2 భాగాల్లో తెరకెక్కించాలనుకున్నాం. బడ్జెట్, కథకు అనుగుణంగా ఆ నిర్ణయం తీసుకున్నాం. ఆ రోజుల్లో పార్ట్ 2 అనేది చాలా అరుదు. ఒక చిత్రాన్ని 2 భాగాల్లో తెరకెక్కిస్తే చూస్తారా, సెకండ్ పార్ట్ వెంటనే విడుదల చేయకపోతే పార్ట్ 1 మర్చిపోతారా అని ఎన్నో సందేహాలు వచ్చాయి. 2 పార్ట్లను కలిపి ఒకేసారి షూట్ చేసేద్దాం అనుకున్నాం. పార్ట్ 1 విడుదలైన 3 నెలల్లోనే పార్ట్ 2 రిలీజ్ చేయాలని ప్లాన్ చేశాం. సినిమా షూట్ మొదలయ్యాక అనుకున్న బడ్జెట్లో అది పూర్తి కాదని అర్థమైంది. ఆ విధంగా ముందు ఫస్ట్ పార్ట్ షూట్ చేసి రిలీజ్ చేశాం. మా సినిమా విడుదలైనప్పుడు తొలి రోజు నెగిటివ్ టాక్ వచ్చింది. సినిమా బాలేదు, పోయిందన్నారు. తమ అంచనాలు అందుకోలేదని పలువురు అభిమానులు పేర్కొన్నారు. 2వ రోజు నుంచి రెగ్యులర్ ఫ్యామిలీ ఆడియన్స్ పెరిగారు. తొలి రోజు అలా, 2వ రోజు ఇలా ఉండటానికి చాలా కారణాలుండొచ్చు. నా దృష్టిలో తెల్లవారుజామున వేసే షోలు ఎప్పుడు రిస్కే. ఫ్యాన్స్ ఎన్నో అంచనాలతో ఆ షోలకు వెళ్తారు. సినిమాని మరో దృష్టికోణంలో చూస్తారు. అది సెట్ కానప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అదీ కాక అప్పటి వరకు వచ్చిన చిత్రాలతో పోలిస్తే బాహుబలి చాలా భిన్నంగా ఉంటుంది అని శోభు యార్లగడ్డ చెప్పారు. తొలి రోజు నెగిటివ్ టాక్ వచ్చినప్పుడు పైకి రిలాక్స్గా ఉన్నా తాను లోపల భయపడినట్టు చెప్పారు. నిజంగానే నెగిటివ్ టాక్ వస్తే ఏం చేయాలి, తదుపరి భాగం ఎలా చేయాలి అని ఆ సమయంలో రాజమౌళి ప్లాన్ చేశారన్నారు. అదృష్టవశాత్తు తమ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుందన్నారు. బాహుబలి ది బిగినింగ్, బాహుబలి ది కన్క్లూజన్ గా విడుదలై బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. పార్ట్ 1 విడుదలైన 2 ఏళ్ల తర్వాత పార్ట్ 2ను విడుదల చేశారు. ఒకప్పుడు సూపర్ హిట్ అయిన పాటలను నేటి తరానికి అనుగుణంగా రీమిక్స్ చేయడంపై ఆస్కార్ విజేత, ప్రముఖ సంగీత దర్శకుడు AR రెహమాన్ అసహనం వ్యక్తం చేశారు. ఇతరుల వర్క్ ని కాపీ చేయడం తప్పని తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. దాదాపు 6 ఏళ్ల క్రితం సూపర్ హిట్ అందుకున్న ఒక పాటను ఇప్పుడు కాపీ కొట్టి రీమిక్స్ చేశా అని గొప్పగా చెప్తారు. అలా చేయడం తప్పు.
ఒరిజినల్ సాంగ్ ను క్రియేట్ చేసిన వ్యక్తి పర్మిషన్ తీసుకోకుండా ఇలా ఎలా చేస్తారు? ప్రస్తుతం ఉన్న రోజుల్లో మ్యూజిక్ లోనూ ఏఐ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. కంపోజర్ స్టైల్ ను కాపీ కొట్టినప్పటికీ అతనికి డబ్బులు మాత్రం చెల్లించడం లేదు. రానున్న రోజుల్లో ఇది మరెన్నో సమస్యలకు దారితీస్తుంది. నైతిక సమస్యలు ఏర్పడతాయి. చాలా మంది ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉంది అని ఏఆర్ రెహమాన్ తెలిపారు. సాంగ్స్ రీమిక్స్ కల్చర్ పై ఆయన ఈ విధంగా మాట్లాడటం ఇది తొలిసారి కాదు. గతంలో తాను కంపోజ్ చేసిన ఒక పాటను బాలీవుడ్ లో రీమిక్స్ చేయగా దానిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అది తనకు ఏమాత్రం నచ్చలేదని నిర్మోహమాటంగా చెప్పేశారు. వేరే వాళ్ల వర్క్ ను కాపీ కొట్టడానికి మీరెవరు? మీకేం హక్కుంది అని ప్రశ్నించారు. ఇక సినిమాల విషయానికి వస్తే ఇటీవల విడుదలైన రాయన్ కు ఆయన సంగీతం అందించారు. ధనుష్ హీరోగా నటించిన ఈ చిత్రంలోని పాటలు ప్రేక్షకులను అలరించాయి. ప్రస్తుతం రెహమాన్ RC16 కోసం వర్క్ చేస్తున్నారు. రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్నారు. 1993 జూన్ 19న చెన్నైలో జన్మించిన ఈ బ్యూటీ నటనపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి ఎంటర్ ఇచ్చింది. కోలీవుడ్ హీరో కార్తీ సరసన విరుమాన్ సినిమాతో కథానాయికగా తెరంగేట్రం చేసింది. తొలి సినిమాతోనే నటిగా ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత తమిళంలో వరుస ఆఫర్స్ అందుకుంది. కొన్నాళ్ల తర్వాత శివకార్తికేయన్తో కలిసి మావీరన్ చిత్రంలో కనిపించింది. కేవలం నటిగానే కాకుండా మావీరన్ సినిమాతో సింగర్ గాను నిరూపించుకుంది అదితి. నటిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టకముందే MBBS పూర్తి చేసింది. పలు ఆసుపత్రుల్లో డాక్టర్గా సేవలు చేసింది. శ్రీరామచంద్ర యూనివర్సిటీలో అదితి తన MBBS పూర్తి చేసింది. ప్రస్తుతం ఈ బ్యూటీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుంది. మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం లక్కీ భాస్కర్. గత ఏడాది సర్ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న వెంకీ అట్లూరి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా దీపావళి కానుకగా అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే మూవీ నుంచి ట్రైలర్ తో పాటు పాటలు విడుదల చేయగా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తుంది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను హైదరాబాద్ లో గ్రాండ్ గా నిర్వహిస్తున్నారు మేకర్స్. ఇక ఈ ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్య అతిథులుగా రౌడీ హీరో విజయ్ దేవరకొండతో పాటు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ హాజరు కాబోతున్నారు. ఇక ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ బ్యాంక్ ఉద్యోగిగా కనిపించబోతున్నాడు. సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. హీరోయిన్ గా అలరిస్తూనే నిర్మాతగాను విజయం సాధించారు నటి కృతి సెనన్. దో పత్తి అనే చిత్రాన్ని నిర్మించి నిర్మాతగా తొలి హిట్ అందుకున్నారు. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ హీరోయిన్స్ కాస్మెటిక్ సర్జరీలు చేయించుకోవడంపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మహిళలు ఎప్పుడూ అందంగా కనిపించాలని వారిపై ఒత్తిడి తీసుకురాకూడదు. అందంగా కనిపించడం కోసం శరీర భాగాలకు సర్జరీలు చేయించుకునే వారి విషయంలో నేను తీర్పివ్వలేను. అది పూర్తిగా వారి సొంత నిర్ణయం. శరీరంలో ఒక భాగంలో మార్పు వచ్చినంత మాత్రాన అందంగా కనిపిస్తామన్న నమ్మకం మీకుంటే ఏమైనా చేసుకోవచ్చు. మీరు తీసుకున్న నిర్ణయం వల్ల వచ్చే సమస్యలను కూడా మీరే ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీ జీవితం మీ ముఖం. నేను ఎలాంటి విషయంలో సలహాలు ఇవ్వను. నేను అందం విషయంలో ఎప్పుడూ ఒత్తిడికి గురి కాలేదు. మానసికంగా ఆనందంగా ఉంటే అదే మన ముఖంలో కనిపిస్తుంది. అందుకే ఎప్పుడూ ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నిస్తా. నేను తీసుకునే ఫోటోలకు కూడా ఫిల్టర్లు ఉపయోగించను అని చెప్పారు. శివ దర్శకత్వంలో సూర్య ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం కంగువ. 2 భాగాలుగా ఇది రానుంది. ఫ్యాంటసీ యాక్షన్ ఫిల్మ్ గా రూపుదిద్దుకున్న ఈ సినిమా కోసం సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నవంబర్ 14న మొదటి భాగం ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ చిత్ర నిర్మాత కేఈ జ్ఞానవేల్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ దీని సీక్వెల్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మొదటి భాగం విడుదలకు ముందే సీక్వెల్ కు సంబంధించిన వివరాలు పంచుకున్నారు. శివ దర్శకత్వాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం ఉంది. దీని స్క్రిప్ట్ రాసుకున్నప్పుడే 2 భాగాలుగా తీయాలని నిర్ణయించుకున్నాం. 2వ భాగంలో ఉద్రన్ పాత్ర మరింత వివరణాత్మకంగా ఉంటుంది. కంగువ 2 ప్రీ ప్రొడక్షన్ పనులు వచ్చేడాది ప్రారంభమవుతాయి. 2026లో షూటింగ్ పూర్తి చేసి 2027లో దీన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని నిర్మాత చెప్పారు. దీని సీక్వెల్ గురించి జ్ఞానవేల్ కూడా ఇటీవల ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. సినిమా కంటెంట్ అంత బలమైందని చెప్పారు. విడుదల తేదీ దగ్గర కావడంతో కంగువ టీం జోరు పెంచింది. వరుస ఇంటర్వ్యూలతో సినిమా విశేషాలు పంచుకుంటుంది. తాజాగా సూర్య అన్స్టాపబుల్ షోలో పాల్గొని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. రివ్యూ రాసే వారిపై నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మా అధ్యక్షుడు మంచు విష్ణుకు ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ ఫిర్యాదు చేసింది. తగిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొంది. ప్రసాద్ ల్యాబ్ లో శనివారం జరిగిన పొటేల్ సినిమా సక్సెస్ మీట్ లో శ్రీకాంత్ అయ్యంగార్ మీడియా గురించి దారుణంగా మాట్లాడారు. సినిమాలో రివ్యూలు రాసే వారిపై పరుష పదజాలం వాడారు. ఆయన వ్యాఖ్యలను మీడియా తీవ్రంగా ఖండిస్తుంది.
ఆయన మాటలు జర్నలిస్టుల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయి. ఆయనపై తగిన చర్యలు తీసుకోండి అంటూ ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ కంప్లైంట్లు రాసింది. యువ చంద్రకృష్ణ, అనన్య నాగళ్ల ప్రధాన పాత్రల్లో సాహిద్ మోత్కురి తెరకెక్కించిన చిత్రం పొటేల్. ఈ సినిమా శుక్రవారం విడుదలైంది. ఈ సందర్భంగా నిర్వహించిన ఈవెంట్లో శ్రీకాంత్ సహా చిత్ర బృందం పాల్గొంది. పరుష పదజాలం వినియోగిస్తూ సినిమా ఎలా రూపొందించాలో తెలియని వారంతా రివ్యూలిస్తున్నారని, సినిమా సమీక్షలు ఆపారని పేర్కొన్నారు. కోలీవుడ్ దర్శకుడు సుందర్ సి తెరకెక్కించిన ఫ్రాంచైజ్ అరణ్మనై ఇప్పటి వరకు 4 భాగాలు విడుదలై ఆకట్టుకున్నాయి. తాజాగా దీని 5వ భాగం కూడా సిద్ధమైందనే వార్త సోషల్ మీడియాలో బాగా ప్రచారమవుతుంది. దీనిపై నటి ఖుష్బూ క్లారిటీ ఇచ్చారు. ఆ వార్తలు ఫేక్ అని చెప్పారు. కోలీవుడ్ లో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న అతిపెద్ద ఎంటర్టైనర్ అరణ్మనై. దీని 5వ భాగం సిద్ధమవుతుందనే ఊహాగానాలు జోరుగా ప్రచారమవుతున్నాయి. ఇందులోని నటీనటుల ఫస్ట్ లుక్ పోస్టర్లు కూడా షేర్ అవుతున్నాయి. ఇవన్నీ రూమర్సే. ఈ చిత్రంపై ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. మేము ప్లాన్ చేసినప్పుడు స్వయంగా వెల్లడిస్తాం, అప్పటి వరకు వేచి ఉండాలని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. అరణ్మనై ఫ్రాంచైజ్ దాదాపు 10 ఏళ్ల క్రితం మొదలైంది. 2014లో విడుదలైన అరణ్మనై సూపర్ హిట్ అందుకోవడంతో దానికి సీక్వెల్ గా అరణ్మనై 2 తెరకెక్కించారు సుందర్. 2016లో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా మంచి వసూళ్లు రాబట్టింది. దాదాపు 5 ఏళ్ల గ్యాప్ తర్వాత 2021లో అరణ్మనై 3 విడుదలైంది. రాశి ఖన్నా, ఆర్య, ఆండ్రియా ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా మిశ్రమ స్పందనలకే పరిమితమైంది. ఈ ఏడాది దీని 4వ భాగం ప్రేక్షకుల ముందుకొచ్చి ప్రేక్షకాదరణను సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఇది డిస్నీ ప్లస్ హాట్స్టార్ వేదికగా అందుబాటులో ఉంది. టాలీవుడ్ నటి రేణు దేశాయ్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఎప్పుడు యాక్టివ్ గా ఉంటూ నెటిజన్లతో తన అభిరుచులను పంచుకుంటూ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆమె ఓ వీడియో షేర్ చేసింది. తాను ఈరోజు చాలా ఆనందంగా ఉన్నారని, ఈ క్షణాలను ఎప్పటికీ మర్చిపోనని చెప్పారు. ఈ రోజు నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ రోజు కోసం నేను ఎన్ని సంవత్సరాలు ఎదురు చూశానో నాకు మాత్రమే తెలుసు. నేను 8 ఏళ్ల వయసు నుంచే మూగ జీవాలను సంరక్షిస్తూ వస్తున్నా. ఇది ఎప్పుడూ చేస్తూనే ఉన్నా, కానీ దాని గురించి ఫోకస్ చేయాలని ఎప్పుడూ అనిపించలేదు. ఒక షెల్టర్ పెట్టాలని కానీ, వాటి కోసం గళం వినిపించాలని కానీ ఆలోచించలేదు. కానీ కరోనా టైంలో మూగ జీవాలకు ఏదైనా చేయాలని నాకు అనిపించింది. అందుకే నేను సొంతంగా ఎన్జిఓ పెట్టాలని అనిపించింది. ఫైనల్గా ఈరోజు నా ఎన్జిఓను రిజిస్టర్ చేయించా. మూగ జీవాలపై ఇష్టముండి ఆర్థిక సాయం చేయాలనుకునేవారు మా ఎన్జిఓకు డొనేషన్ ఇవ్వండి అంటూ రేణు దేశాయ్ చెప్పుకొచ్చింది. సమంత, బాలీవుడ్ నటుడు వరుణ్ ధవన్ ప్రధాన పాత్రల్లో దర్శకులు రాజ్ టీకే రూపొందించిన వెబ్ సిరీస్ సిటాడెల్ హనీ బనీ నవంబర్ 7 నుంచి ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా డైరెక్టర్లతో పాటు రచయిత సీతా ఆర్ మెనన్ ఓ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. సిటాడెల్ ట్రైలర్ విడుదలయ్యాక హాలీవుడ్ మూవీ మిస్టర్ అండ్ మిస్సెస్ స్మిత్ తో పోల్చారు. నిజంగానే స్ఫూర్తి పొందారా అన్న ప్రశ్నపై రాజ్ స్పందించారు. రెండింటికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. మేము ఎప్పుడూ అలా చేయలేదన్నారు. మా గత సిరీస్ ది ఫ్యామిలీ మ్యాన్ కు పూర్తి భిన్నంగా ఈ కొత్త సిరీస్ ఉండాలనుకున్నాం. ఆ సిరీస్లోని ఛాయలేవి సిటాడెల్లో కనిపించకూడదని నిర్ణయించుకున్నాం. అదొక ఫిక్షనల్ యూనివర్స్. అందులో స్పై ఏజెన్సీలున్నా ప్రభుత్వానికి చెందినవి కాదు. సీతా మేనన్ ఆలోచనల్లోంచి వచ్చిన పాత్రలే హనీ, బన్నీ. 2 పాత్రలకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు అని రాజ్ టీకే తెలిపారు. వేరే ఫిల్మ్ మేకర్స్తో మేం పోటీ పడటం లేదు, వారితో పోటీ ఉందని మేము అనుకోవడం లేదు అని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. సీతా మేనన్ మాట్లాడుతూ, రాజ్ టీకేలకు నేను 2 కథాలోచనలు చెప్పా. వాటిలో ఒకటి ఎంపిక చేసుకున్నారు. ముగ్గురం కలిసి స్క్రిప్ట్ రెడీ చేశాం. దాదాపు 5 ఏళ్ల సమయం పట్టింది అని అన్నారు. రెండో పెళ్లి గురించి ఓ విలేకరి శామ్ను ప్రశ్నించారు. దీనికి సమంత ఆసక్తికరంగా సమాధానమిచ్చారు. నేను ప్రేమించి వివాహం చేసుకున్నాను, కానీ ఇప్పుడు విడిపోయాను. ఇక జీవితంలో రెండో వివాహం గురించి నేను ఆలోచించడం లేదు. నాకు మరో వ్యక్తి తోడు అవసరం లేదు. ప్రస్తుతం లైఫ్లో హ్యాపీగానే ఉన్నానంటూ చెప్పుకొచ్చింది. శామ్ కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్గా మారాయి. ఇవి చూసిన నెటిజన్లు సమంతను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. రన్ రాజా రన్, సాహో చిత్రాలతో స్టార్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు సుజిత్ సైన్. ఇతడి దర్శకత్వంలో పవన్ నటిస్తున్న తాజా చిత్రం ఓజీ. జపాన్ బ్యాక్డ్రాప్ లో గ్యాంగ్స్టర్ కథాంశంతో ఈ సినిమా సిద్ధమవుతుండగా ఇటీవలే మళ్లీ షూటింగ్ ప్రారంభించింది. ఇప్పటికే మూవీ నుంచి ఫస్ట్ లుక్ తో పాటు గ్లిమ్స్ విడుదల చేయగా అభిమానులను అలరించాయి. ఇదిలా ఉంటే నేడు సుజిత్ పుట్టినరోజు. ఈ సందర్భంగా అతడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఓజీ నుంచి స్పెషల్ వీడియోను పంచుకుంది డివివి ఎంటర్టైన్మెంట్స్. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ వీడియోను మీరు చూసేయండి.
తెలుగు సినీ పరిశ్రమలో ప్రస్తుతం ఎక్కువగా వినిపిస్తున్న బ్యానర్ పేరు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ. హిట్ ఫ్లాప్ అనేది తేడా లేకుండా వరుసగా భారీ బడ్జెట్ చిత్రాలనే కాకుండా కంటెంట్ బేస్డ్ సినిమాలను రూపొందిస్తూ ప్రత్యేకమైన పేరు సంపాదించుకుంటుంది. ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్ తన టేస్ట్కి తగ్గట్టుగా అన్ని ఒక జాన్రాకే పరిమితం కాకుండా వివిధ రకాల జాన్రాలతో అద్భుతమైన ప్రాజెక్టులను నిర్మిస్తున్నారు. ఇప్పటికే రాజాసాబ్ Z2తో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ బ్యానర్ తాజాగా మరో క్రేజీ ప్రాజెక్ట్ను అనౌన్స్ చేసింది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నుంచి వస్తున్న మరో భారీ బడ్జెట్ చిత్రం రణమండల. ఈ సినిమా టైటిల్తో పాటు మోషన్ పోస్టర్ను విడుదల చేశారు మేకర్స్. ఈ పోస్టర్ చూస్తుంటే హనుమంతుడి కథతో మైథలాజికల్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా రాబోతున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో నటులు, దర్శకుడు సంబంధించి త్వరలోనే వివరాలు వెల్లడించనున్నట్లు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ప్రకటించింది. గతేడాది మాస్ మహారాజా రవితేజతో ధమాకా వంటి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు దర్శకుడు త్రినాథరావు నక్కిన. ఈ సినిమా అనంతరం త్రినాథరావు సందీప్ కిషన్తో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. మజాకా అంటూ వస్తున్న ఈ చిత్రానికి ఏకే ఎంటర్టైన్మెంట్స్, హాస్య మూవీస్, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇక ఈ ఏడాది ఇప్పటికే కెప్టెన్ మిల్లర్తో పాటు ఊరు పేరు భైరవకోన, రాయన్ సినిమాలతో హిట్లు అందుకున్న సందీప్ మజాకాతో కూడా మరో హిట్ను ఖాతాలు వేసుకోవాలని చూస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా వైజాగ్లో జరుపుకుంటుంది. అయితే ఈ సినిమాలో సందీప్ సరసన కథానాయికగా పెళ్లి చూపులు స్వాగ్ ఫేమ్ రీతువర్మ నటిస్తుంది. తాజాగా ఈ మూవీ షూటింగ్ సెట్స్ లో రీతువర్మ జాయిన్ అయినట్లు BTS వీడియోను సందీప్ కిషన్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. అశోక్ గల్లా ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం దేవకీనందన వాసుదేవ. జాంబీ రెడ్డి, హనుమాన్ చిత్రాల ఫేమ్ ప్రశాంత్ వర్మ ఈ చిత్రానికి కథనందిస్తుండగా గుణ 369 ఫేమ్ అర్జున్ జంధ్యాల దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం విడుదలకు రెడీ అవుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం రీసెంట్ గా విడుదల తేదీని ప్రకటించిన విషయం తెలిసిందే. సినిమాను నవంబర్ 14న విడుదల చేయనున్నట్టు చిత్ర బృందం ప్రకటించింది. అయితే ఇదే రోజున టాలీవుడ్ నుంచి వరుణ్ తేజ్ మట్కాతో పాటు కోలీవుడ్ నుంచి సూర్య, కంగువా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. దీంతో రెండు పెద్ద సినిమాల మధ్య ఈ సినిమా విడుదల కానుండటంతో మూవీపై ఎఫెక్ట్ పడే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అయితే హనుమాన్ వంటి హిట్ తర్వాత ప్రశాంత్ వర్మ కథతో ఈ సినిమా వస్తుండటంతో మంచి అంచనాలున్నాయి. మరోవైపు ఈ సినిమా థియేట్రికల్ హక్కులను వరల్డ్ వైడ్ గా శంకర్ పిక్చర్స్ దక్కించుకుంది. మరో 40 రోజుల్లో పుష్ప 2 సందడి మొదలు కానున్న విషయం తెలిసిందే. ఎప్పుడెప్పుడా అని బన్నీ అభిమానులతో పాటు మూవీ లవర్స్ అంతా ఎదురు చూస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ లో అదరగొడుతున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే అన్ని భాషల్లో కలిపి ప్రీ రిలీజ్ బిజినెస్ 1000 కోట్లకు పైగా జరిగినట్టు సమాచారం. ఇదిలా ఉంటే తాజాగా ఈ చిత్రం విడుదల పరంగా మరో రికార్డును నమోదు చేయబోతుంది. సినిమా విడుదలకు సంబంధించి వరల్డ్ వైడ్ గా 6 భాషల్లో కలిపి 11,500 స్క్రీన్స్ లో విడుదల కాబోతున్నట్టు సమాచారం. దీంతో ఇంతకుముందు రాజమౌళి RRR పేరిట ఉన్న ఈ రికార్డ్ బద్దలవ్వనుంది. RRR చిత్రం 10,200కు పైగా స్క్రీన్స్ లో విడుదలైంది. ఇప్పటి వరకు ఇండియన్ సినిమాలలో బిగ్గెస్ట్ రిలీజ్ అయిన చిత్రం ఇదే. అయితే ఈ రికార్డును పుష్ప అధిగమించబోతుంది. ఓవర్సీస్ లో 5,000 స్క్రీన్స్, ఇండియాలో 6,500 స్క్రీన్స్ లో కలిపి మొత్తం 11,500 స్క్రీన్స్ లో పుష్ప 2 విడుదల కాబోతున్నట్టు సమాచారం. తమిళ నటుడు జయం రవి ఇటీవల తన భార్య ఆర్తితో విడాకులు తీసుకోబోతున్నట్టు సంచలన ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఈ ప్రకటన చేసిన కొద్దిసేపటికే ఆర్తి మరో ప్రకటన విడుదల చేస్తూ తనకు అసలు విడాకుల సంగతి తెలియదంటూ, నేను డివోర్స్ ఇవ్వలేనంటూ ఆర్తి ప్రకటించింది. దీంతో ఈ వివాదం కొన్ని రోజులుగా తమిళ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఇదిలా ఉంటే నటి ప్రియాంక మోహన్, జయం రవి నిశ్చితార్థం చేసుకున్నట్లు సామాజిక మాధ్యమాల్లో ఫోటోస్ వైరల్ అవుతున్నాయి. ఇద్దరు దండలతో కలిసి ఉన్న ఫోటోలు బయటికి రావడంతో పెళ్లి చేసుకోబోతున్నారా అంటూ వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ వార్తలపై ప్రియాంక స్పందించింది. మేము ఎంగేజ్మెంట్ చేసుకున్నాము అంటూ వస్తున్న వార్తలు అబద్ధమని, అందులో ఎంత మాత్రమూ నిజం లేదని తేల్చి చెప్పారు. ఆ వార్తలు తనను షాక్ కి గురి చేశాయని చెప్పారు. తామిద్దరం బ్రదర్ సినిమా కోసం కలిసి పనిచేశామని, ఆ సినిమా ప్రమోషన్లో భాగంగా చిత్ర బృందం ఈ ఫోటోను రిలీజ్ చేసినట్టు తెలిపారు. దీంతో ఈ వార్తలకు చెక్ పెట్టినట్లయింది. మరి జయం రవి, ప్రియాంక మోహన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం బ్రదర్. నేనే అంబానీ ఫేమ్ ఎం రాజేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు ఆరెంజ్ ఫేమ్ హారిస్ జయరాజ్ సంగీతం అందిస్తుండగా సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు.
బుల్లితెర ప్రేక్షకుల ఫేవరెట్ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ఆసక్తికరంగా సాగుతుంది. 7 వారాలు కంప్లీట్ చేసుకున్న ఈ షో 8వ వారం చివరి రోజుకు చేరుకుంది. ఇప్పటికే హౌస్ నుంచి బేబక్క, శేఖర్ భాష, అభయ్, సోనియా, ఆదిత్య, నైనిక, కిరాక్ సీత ఎలిమినేట్ అవ్వగా గత వారం నాగమణికంఠ హౌస్ నుంచి బయటకు వెళ్లాడు. అయితే ఈ వారం హౌస్ నుంచి ఎవరు ఎలిమినేట్ అవుతారు అనే దానిపై బిగ్ బాస్ లవర్స్ తో పాటు ప్రేక్షకులకు ఆసక్తి మొదలైంది. వారం నామినేషన్స్ లో ఎవరున్నారనేది చూసుకుంటే నిఖిల్, పృథ్వీ, ప్రేరణ, విష్ణుప్రియ, మెహబూబ్, నైని పావనిలో నామినేషన్లు ఉన్నారు. ఇందులో ఈ వారం అత్యధిక ఓటింగ్ నిఖిల్కు ఉండటంతో టాప్ ప్లేస్ లో కొనసాగుతుండగా ప్రేరణ 2వ స్థానంలో కొనసాగుతుంది. కొత్త మెగా చీఫ్ విష్ణుప్రియ 3, పృథ్వీ 4వ స్థానంలో ఉన్నట్లు సమాచారం. ఇక తక్కువ ఓటింగ్తో డేంజర్ జోన్లో మెహబూబ్తో పాటు నైని పావనిలు ఉన్నట్లు సమాచారం. వీరిద్దరిలో ఎవరు ఎలిమినేట్ అవనున్నారనేది రేపు తెలియనుంది. మరోవైపు గత వారం ఎపిసోడ్లో నాగమణికంఠను ఎలిమినేట్ చేస్తూ వచ్చే వారం ఊహించని ట్విస్ట్ ఉంటుందని నాగార్జున చెప్పిన సంగతి తెలిసిందే. ఆ ట్విస్ట్ ఏంటి అనేది ఆసక్తికరంగా మారింది. సోషల్ మీడియాలో వస్తున్న టాక్ ఏంటి అంటే గత వారం ఎలిమినేట్ అయిన నాగమణికంఠ మళ్లీ కంబ్యాక్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. కాగా దీనిపై రేపటి ఎపిసోడ్లో క్లారిటీ వస్తుంది. మరోవైపు శనివారం, ఆదివారం ఎపిసోడ్లలో నటుడు కిరణ్ అబ్బవరంతో పాటు తమిళ నటులు శివకార్తికేయన్, సూర్య సందడి చేయబోతున్నట్టు తెలుస్తోంది. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడు న్యూస్లో చూసేయండి. థ్యాంక్ యూ. Dress courtesy by KLM Fashion Mall.